క్యాబినెట్లో తీర్మానం చేసేసింది. మన రాష్ట్రంలో కూడా 8 గంటలకు బదులు 10 గంటలు అనేటటువంటిది తీసుకురావడం జరిగింది. ఇది ఆ రోజుల్లో దాదాపు 130 సంవత్సరాల క్రితం ఎందుకు వాళ్ళు పోరాడాల్సి వచ్చింది? ఎందుకు పోరాడాల్సి వచ్చిందంటే మన హక్కులో రాస్తున్నాడు. ఒక 45 సంవత్సరాలు ఆయన ఇంటికి పోగానే 15 సంవత్సరాలు కార్మికుడు 15 సంవత్సరాలు ఇంటికి పోగానే ఈయన ఇంటికి పోయాడు వాళ్ళ నాయన, ఆ అబ్బాయి నాయన. ఎవరు నువ్వని అడిగాడు వాళ్ళ నాయన్ని. ఈ అబ్బాయి ఎవరో నువ్వు మా ఇంటికి వచ్చావని అడిగాడు. ఇంకా లోపలికి వెళ్ళాడు. స్వతంత్రత కదా, మనం బయట అడిగిపోతామా? మా ఇంట్లోకి వచ్చావు అనే పద్ధతిలో అడగడం జరిగింది. ఎందుకని అడిగాడు ఆయన? ఎందుకు అడిగాడు? ఆ పిల్లోడు వాళ్ళ నాయన్ని ఇంటికి పోగానే ఉదయాన్నే వాళ్ళు లేకపోతే ఆయన పోతున్నాడు. రాత్రి ఆ వాళ్ళు పడుకున్న తర్వాత ఆయన చూడాల. ఆయన ఎవరో వాళ్ళ మాత్రమే. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు నిద్రపోయేటప్పుడు ఇంటికి పోతాడు, నిద్ర లేకపోతే మళ్ళీ పనికి వెళ్ళిపోతాడు. అడుగు తర్వాత మనం ఎవరి కోసం పని కూడా తెలియదు. మనకు పోరాటం వాళ్ళ మీద కాల్పులు జరిపారు. ఇదో 8 గంటలు ఈ రోజు రేపు మళ్ళీ కావాలంటే 8 గంటలు రెస్ట్ తీసుకో. ఇంకొక 8 గంటలో నీ కుటుంబంతో గడుపు కదా, నీ కుటుంబంతో గడుపు 8 గంటలని 8 గంటలు విసిరా గడవ దాదాపు 130 సంవత్సరాలు వచ్చింది. లేకపోతే ఇప్పుడు ఈ విధంగా అయితే ఇప్పుడు దేశము అభివృద్ధి తగ్గింది. కార్మిక టెక్నాలజీ పెరిగి కావాల్సింది ఇప్పుడు అనేది ఒక డిమాండ్. నెలలో కావాలి అంటే
అంటే నెలలో అన్ని సెలవా? సెలవే. కానీ అన్ని శనివారాలు ఇప్పుడేంటి, మొదటి శనివారం, లాస్ట్ శనివారం, మూడో శనివారం రెండో శనివారం సెలవు. పొరవా నెలలో ఏంటంటే ఇన్ని శనివారాలు మాకు కావాలి. 10 గంటలు వచ్చింది. అందుకని ప్రధానమైన లేబర్ రద్దు చేయించి కార్యవర్గం మీద బానిస లేబర్ పద్ధతులను ఎందుకంటే ఇప్పుడు మీకు గుర్తించదు. ఒక ప్రైవేట్ కంపెనీ కానీ ఒక గవర్నమెంట్ సంస్థ ఇప్పుడు రూలు నోటీస్ ఇస్తారని చెప్పాలి. నోటీస్ ఇస్తారు, దానికి సంబంధించి ఇస్తారు. నోటీస్ తర్వాత టెర్మినేషన్ రూల్ రేపు అమలైందనుకో మీకు చెప్పని కూడా ఇమీడియట్ చేస్తారు. నచ్చలేదంటే తీసుకుంటే కంపెనీ అనుకోండి, నాకు నచ్చకపోతే నిధించి మాట్లాడనుకో. ఈ విధమైనటువంటి పద్ధతులు ఇష్యూస్ మీద కార్మిక కూడా జరిగింది. ప్రధానంగా సాధించిన లేబర్ బోర్డు బోర్డులోని డబ్బులు జనవరి 13 పని చేసుకున్నారు. ఏం భోగి చేసుకున్నారు? సంఖ్య బోర్డులో ఉన్నటువంటి 20 కోట్ల రూపాయలని ఇతర పథకాలకి మళ్ళీ జనవరి 20 కోట్లు ఇతర పథకాలకి మళ్ళీ జరిగింది. ఏమైనా మనకు అవసరాలు లేవా? అవసరం లేవా అంటే అవసరం ఉంది. డబ్బులు ఎక్కడ చేయాలి? అది సంక్షేమం అయిన తర్వాత తర్వాత బిల్డింగ్ %1 అది కావచ్చు. పెట్టారు. అన్ని కూడా పెట్టాలంటే ఈ రోడ్డు వేసారంటే పడాలి. ఎవరు ఇల్లు కట్టుకోవాలంటే పర్మిషన్ పోతేనే ఇట్లా పడిన డబ్బులు దగ్గర డబ్బులు 30 కోట్లు మనం పోరాడి దాన్ని ఉంది. ఏదైతే సంక్షేమం కోరుకునేటువంటి డబ్బులు భవన నిర్మాణ కార్మికులు అనేటువంటి చెప్తుంది. మన జిల్లాలో వరకు దాదాపు 505
టైమ్స్ ఏదైనా జరిగో ఏదైనా కానీ ఉన్నాయి 20 కోట్ల రూపాయలు ఇవ్వచ్చు కదా, 25,000 రూపాయలు 2.5 లక్షలు, అంతకన్నా ఇచ్చేటివి కూడా ఏమీ లేవు. ఏదంటే ఇప్పుడు వరకు పోరాడి చూపిస్తున్నాం తప్ప సంక్షేమం ఏమైనా కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఇంతవరకు లేదు. కానీ ఏమంటున్నారు, భవన నిర్మాణ కార్మికులు ఆయన పెళ్లి కానీ కాకపోతే 30,000 రూపాయలు ఇవ్వండి, పిల్లలుంటే స్కాలర్షిప్ ఇవ్వండి, లేకపోతే ఎక్కడి నుంచి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో నుంచి, లేకపోతే వాళ్ళ వయసు అయిపోతే పెన్షన్ ఇవ్వండి అని రకాలైనటువంటి పద్ధతులు సంక్షేమ బోర్డులో మాట్లాడుతున్నారు. కానీ అవన్నీ అమలు ఉన్నాయా అని అంటే అమలు కావట్లేదు. ఈ అమలు కావట్లేదని ఎవరు చెప్పాలి? ఎవరికి తెలీదు. ఇప్పుడు 10-15 సంవత్సరాల క్రితం డీసీఎల్ గారు వచ్చి ఎన్టీఆర్ నగర్ జనార్దన్ భవన కార్మికులు ఎవరైతే ఉన్నారో అక్కడ మీటింగ్లు పెట్టేవారు. పెట్టి మీరు భవన నిర్మాణ కార్మికులు చేయాలి, ఈ విధమైన పద్ధతుల్లో మీరు స్కాలర్షిప్లు ఇస్తాం, మీ పిల్లలకి పెళ్లిళ్ళు అయితే ఒక 30,000 ఇస్తాం, మామూలు నార్మల్ డెత్గా చనిపోతే ఒక 30,000 ఇస్తాం. ఈ పద్ధతుల్లో చెప్పే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు ఎవరు చెప్పట్లే. మనకై మనం తెలుసుకొని సంక్షేమ బోర్డులో చేరడం తప్ప ఇంకేమీ లేదు. మన యూనియన్ పోయి మీటింగ్లు పెట్టి సభ్యత్వం చేర్పించి మీరు సంక్షేమ బోర్డులో చేరాలని చేర్పించేవాళ్ళు తప్ప గవర్నమెంట్ నుంచి డీసీఎల్ నుంచి ఏ ఒక్కరు కూడా మీటింగ్లు పెట్టి ఈ విధంగా చేరండి మీకు ఇవ్వండి చెప్పే నాదుడే లేడు. అప్పుడెప్పుడు బాలరాజు అన్నవాళ్ళు పనిచేసేటప్పుడు ఇప్పుడు కూడా పనిచేస్తున్నాడు, అప్పుడు మీటింగ్లు పెట్టేవాడు, ఇప్పుడు లేదు, ఇప్పుడు లేవు పరిస్థితి. అందుకని ఈ భవన నిర్మాణ కార్మికులుగా మనం ఒక నైపుణ్యం కలిగినటువంటి కార్మికులుగా, కొంత లోక జ్ఞానం తెలిసినటువంటి కార్మికులుగా మనం చెప్పాలి. పొరవాడు మనం చెప్పాలి. వాళ్ళు ఏమంటారు, ఏముందలో నాకు వచ్చేది లేదు పెట్టేది లేదని అంటారు. మనకి ఉన్న రోజులు, మనకు తెలియని రోజులు, మన డబ్బులన్నీ వాటికి ఖర్చు పెట్టే పరిస్థితి. మన డబ్బులు అవి మన సెస్ రూపంలో మన పోరాడి సాధించుకునే డబ్బులు వాడుతూనే ఉంటున్నాయి. గతంలో చంద్రన్న చల్లవ పందిందని చెప్పేసి ఎండాకాలం వస్తే వేసి మధ్యపోయి వస్తున్నారు. ఎన్ని బాగుతున్నారు, ఎన్ని డ్రా చేస్తున్నారు ఎవరికి తెలియదు. ఎన్ని బాగుతున్నారు, ఎంత డ్రా చేస్తున్నారు ఎవరికి రూపాయలు రాసే పరిస్థితి రాజేస్తుంది. మన విద్య దానికి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో నుంచి డబ్బులు డ్రా చేసి ఆ బ్రిడ్జికి కూడా కొంత అమౌంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. అందుకని ఈ విషయాలన్నింటి మీద ఈ సాధించుకునే దానికి ఈ లేబర్ కోడ్లు కానీ అమలైతే ఏ ఒక్కటి కూడా మనకు ఉండదు. ఇప్పుడు మనం మాట్లాడుకునేటటువంటి ఉండవు, ఈడ కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి కూడా ఉండదు. ఏంటంటే వాళ్ళు ఫిబ్రవరి 10వ తేదీ పని బంద్ చేసి అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి పోరాడాలి. పోరాడకుండా ఏ కూడా మనకు పరిష్కారం కాదు. మన నల్ల చట్టాలు 4 తీసుకొచ్చింది మోడీ ప్రభుత్వం, వాళ్ళు పోరాడి సాధించుకున్నారు. ఈరోజు నాసిక్ దగ్గర నుంచి 50,000 పాదయాత్ర చేస్తున్నారు. 50 మంది లాంగ్ మార్చ్ పేరుతో 50,000 మంది నాసిక్ దగ్గర నుంచి బెంగళూరు దాకా, బాంబే దాకా ఈరోజు పాదయాత్ర పరిస్థితి ఉంది. అందుకని ప్రజలకు కార్మికులకు ఏ ఒక్క సమస్య పరిష్కారం అయ్యే పరిస్థితి లేదు. అందుకని మనం ఫిబ్రవరి 12వ తేదీ జరిగేటటువంటి మీలో మేస్త్రీలు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ మనం ఇప్పుడు చేయాల్సినటువంటి పని ఏంటంటే ఫిబ్రవరి 12వ తేదీ మొత్తం పనులన్నీ బంద్ చేయాలి. ఒకరోజు బంద్ చేసి మనం వీధుల మీదకి రావాలి. ఒక్క భవన నిర్మాణ రంగమే కాదు, యావత్ కార్మికులంతా కూడా అందరికీ ఇది కార్మిక చట్టాలు మార్చడానికి నష్టం. భవన నిర్మాణ కార్మికులకి నష్టం,
ఆటో కార్మికులకి నష్టం, రవాణా రంగ కార్మికులు ఏ రంగమైన నష్టమే, పప్పులేదు నుండి అమాలీ కార్మికులకి నష్టం, అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసేటటువంటి కార్మికులకి నష్టం. కార్మికులకి చట్టాలు లేకపోతే ఇంకా ఏముంది? భవన నిర్మాణ కార్మికులు ఉంటారు. ఈ జిల్లాలో సంక్షేమ బోర్డులో చేరినటువంటి రేపు మీరు యూనియన్ పెట్టుకోవాలనుకోండి, ఉదాహరణకి సరిపోయింది ఉంది కాబట్టి 1970 మన రిజిస్ట్రేషన్ నెంబరు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకోండి ఇంకా వీలు కాదు. రేపు తర్వాత కార్మిక చట్టాలు మారాయనుకోండి వీలు కాదు. ఎందుకు వీలు కాదు అంటే ఇప్పుడు దాకా భవన నిర్మాణ కార్మిక సంఘం పెట్టాలంటే 7 మంది ఉంటే చాలు, యూనియన్ పెట్టుకోవచ్చు, రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవచ్చు. కానీ కొత్త మారినటువంటి చట్టం ఏం చెప్తుందంటే మీ కార్మికులు ఎంతమంది ఉంటారో అంత 10%, 1000 మంది ఉన్నారనుకోండి 10% అంటే ఎంత? 100 మంది. 100 మంది చేత సంతకం పెట్టాలి, పెట్టించుకోవాలి, మాకు యూనియన్ కావాలి. ఈ 100 మంది పోయి డీసీఎల్ దగ్గర నిలబడి మాకు యూనియన్ కావాలి సార్ అని చెప్పేసి అడగాలి. అడిగితే ఈ 100 మంది ఏమయ్యా నీకు యూనియన్ కావాలి, నీకు యూనియన్ కావాలి, నీకు యూనియన్ కావాలని చెప్పేసి అడిగిన తర్వాత అప్పుడు అందరూ ఓకే అంటే అప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తాడంట. జరగద్దా? ఈ 100 మంది పోయేసి ధర్నా 20 కోట్లు పోతాడు, ధర్నాకి రమ్మంటే 30 మంది వచ్చారు, 100 మంది పోతాం మనం డీసీఎల్ ఆఫీస్గా. ఏ పరిస్థితి? అందుకని యూనియన్ పెట్టుకునేటువంటి హక్కే ఉండదు. లేదు మనం అంటే పోతాం కూడా అనుకోండి. కృష్ణాపట్నం పోర్టులో యూనియన్ పెట్టుకోవాలంటే 100 మంది సంతకం పెట్టే లోపు ఎవరెవరు పెట్టారో వాళ్ళందరూ తీసి పడేస్తారు. ఎందుకు పెట్టుకునేసాడు యజమాని? ఇప్పుడంటే 7 మంది ఉండాలా, రేపు 10% అంటే 100 మంది, 2000 అంటే 200 మంది. ఈ విధమైన పద్ధతుల్లో యూనియన్ పెట్టుకునేటటువంటి హక్కు కూడా ఇంకా యూనియన్ పెట్టుకునే హక్కు ఉండదు. అట్లాగే కూల్ రేట్లు అడిగే హక్కు ఉండదు. అందుకని ఈ విధమైనటువంటి పద్ధతుల్లో నష్టదాయకమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. ఈ లేబర్ కోడ్ రద్దు చేసేదానికి కార్మిక వర్గం సావో రేవో అనేటువంటి పద్ధతుల్లో రేపు 12వ తేదీ లక్షలాది మంది కార్మికులు వీధుల్లోకి వస్తున్నారు. మనందరం కూడా భవన నిర్మాణ రంగంలో పనిచేసేటటువంటి మన సంక్షేమ బోర్డు కాపాడుకునేదానికి, మన క్లైమ్స్ మన కార్మికులకు ఇప్పించుకునేదానికి, అట్లాగనే ఏ ఒక్క పని అయినా చేస్తుందా డీసీఎల్ ఆఫీస్లో ఉండేటటువంటి ఏ ఒక్క పని చేసే పరిస్థితి లేదు. అందుకని ఈ హక్కుల కోసం జరిగేటటువంటి రేపు 12వ తేదీ జరిగేటటువంటి మన సమ్మెలో సిఐటి నగర కమిటీ కొన్ని కార్యక్రమాలను ఈరోజు సదస్సు కార్మిక చట్టాలు, లేబర్ కోడ్స్, కార్మికులపై ప్రభావం, లేబర్ కోడ్ అమలైతే కార్మికులు ఏ విధమైనటువంటి నష్టాలు పోతారు అనేటువంటి పద్ధతిలో సదస్సుని నిర్వహించడం జరిగింది. 4, 5 తేదీల్లో 6, 7 తేదీల్లో నిర్మాణ కార్మికులు డోర్ టు డోరు పంచి కార్మికులను చైతన్యపరచాలి. నష్టం మనం భవన కార్మికులను కూడా చైతన్యం రేపు 12వ తేదీ కార్యక్రమానికి జనరల్ బాడీ జరపడం, అదేవిధంగా ఆ ప్రాంతాల్లో గ్రూప్ మీటింగ్లు మనం కమిటీ పెట్టడం, ఈ విధమైన కార్మికుల చేసి అందరూ ఉదయం 10 గంటలకి